ఏదో ఒక కంపెనీ ద్వారా నేను ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతాను. అలాగే మంచి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది తీసుకుంటానను అనే డిసైడ్‌తో ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఈ కంపెనీస్ వెంట పడుతూనే ఉన్నాం. బట్ ఎక్కడా కూడా ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఎక్కడా కూడా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందలేకపోయాం. సో, ఒక 6 మంత్స్ మంచిగా టీమ్ బిల్డ్ చేస్తూ, ఒక మంచి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతున్న సమయంలోనే ఏదో ఒక ప్రాబ్లమ్. ఇటు మేనేజ్‌మెంట్ పరంగా ప్రాబ్లమ్ రావచ్చు. అదర్‌వైజ్ లీడర్స్ నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్ రావడం. ఈ విధంగా కంపెనీస్ అనేది మనం స్లో అవ్వడం. అదేవిధంగా మరలా ఇంకో కంపెనీ పట్టుకోవడం. మరలా ఇలా మనం చేంజ్ అవుతానే ఉన్నాం తప్ప, మన లైఫ్ అనేది ఎలాంటి చేంజ్ అనేది లేదు. సో, ఇప్పటి వరకు ఎన్నో కంపెనీల్లాగా జరుగుతానే వచ్చినియి. కానీ ఇవన్నీ కూడా చూస్తూ, ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక కంపెనీ అనేది మనకి ముందుకు రావడం జరిగిందండి. దట్ ఈస్ ట్రూవేవ్ మార్కెటింగ్. ఇక్కడ ఎవరైతే లీడర్స్ అండ్ కస్టమర్స్ ఎవరైతే మన కంపెనీలో స్టార్ట్ అవుతున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఇన్‌కమ్ వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్‌కమ్ రావాలి. అదేవిధంగా వర్క్ చేయకపోయినా సరే, ఒక మంచి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో మన సీఈఓ అండ్ ఫౌండర్ లక్పతి సార్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 18 మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేసి సో అనేక ఇంప్లిమెంటేషన్స్, చేంజెస్ తీసుకోవచ్చు. కస్టమర్‌గా వచ్చిన వ్యక్తికి అట్ ది సేమ్ టైమ్ లీడర్‌గా వర్క్ చేసే వ్యక్తికి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా ఏఐ బేస్ చేసి జరుగుతుందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసి సో, డిపాజిట్స్ కావచ్చు, విత్‌డ్రాల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఏప్రిల్ నుంచి మన అప్లికేషన్ అనేది లాంచ్ అవ్వబోతుంది. సో, అప్పటినుంచి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్‌కి వస్తాయండి. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది మనం ఇస్తున్నామో 7.13 క్రోర్స్, 7.13 క్రోర్స్ అనేది సో, 2/2 మ్యాట్రిసెస్‌లో ఆటోమేటిక్‌గా ప్లేస్‌మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఎంపవరింగ్ సక్సెస్ విత్ ఏఐ డ్రివెన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. సో, మనందరము కూడా మంచి ఎంపవరింగ్ అనేది మన ట్రూవేవ్ ద్వారా తీసుకోబోతున్నామండి. సో, ఇంట్రడక్షన్ అంటే వై దిస్ మీటింగ్? సో, ఎందుకు మనము ఈ మీటింగ్ అటెండ్ చేశాము? అంటే దిస్ గ్యాదరింగ్ ఈస్ నాట్ జస్ట్ ఏ బిజినెస్ మీట్. ఇట్స్ ఏ గ్రోత్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో, ఈ బిజినెస్ మీట్ అనేది మనకి ఓన్లీ జస్ట్ గ్యాదరింగ్ అవ్వడం కోసం కాదండి. సో, మనందరం కూడా ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నామో, సో, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా మన ట్రూవేవ్ ద్వారా ప్రతి ఒక్కరు పొందడానికి అవకాశం ఉంది. సో, అదే విధంగా సో, ఇక్కడ ఎవరైతే మన ట్రూవేవ్ మార్కెటింగ్‌లో ఎంటర్ అవుతారో వాళ్ళందరినీ కూడా ఒక సక్సెస్ సక్సెస్ వేవ్ కమ్యూనిటీగా ఫార్మ్ చేసి, సో, సక్సెస్ వేవ్ కమ్యూనిటీలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, అదేవిధంగా సో, నెక్స్ట్ వచ్చే ఎవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళందరి డ్రీమ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేస్తూ, వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ, మనందరం కూడా ఇక్కడ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం కోసం ఈ మీట్. సో అందరికి కూడా వెల్కమ్ అండి. ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వితిన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్‌లో మన కంపెనీ ద్వారా డెఫినిట్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందడానికి అవకాశం ఉంది. సో, కంపెనీకి సంబంధించిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అండి. సో, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం కంపెనీకి సంబంధించిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడొచ్చు. సో, కంపెనీకి సంబంధించిన పాన్, జీఎస్టీ, టాన్ అలాగే మీకు ఎంఎస్ఎంఈ. సో, ఈ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో, పక్కా గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ మన కంపెనీ అనేది ముందుకు వెళ్తుందండి. సో, దానికి సంబంధించిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా యెస్టర్‌డే కూడా గ్రూప్స్‌లో షేర్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ మనం లీగాలిటీ గురించి చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ లీడర్స్ మనకి కంపెనీ తరపున జీఎస్టీ పే చేస్తున్నాం, అలాగే టీడీఎస్ పే చేస్తున్నాం అని చెప్తూ ఉంటాయి. జస్ట్ అంతే మాటల వరకే చెప్తూ ఉంటాయి. ఎక్కడా కూడా చేతల్లో కనిపించదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ లీడర్స్ సో, లాస్ట్ మంత్ ఎవరైతే ఇన్‌కమ్ ఎర్న్ చేశారో వాళ్ళందరి యొక్క టీడీఎస్ అనేది పే చేయడం జరిగింది. ఆ పే చేసిన టీడీఎస్‌ని కూడా మనందరికి కూడా లైవ్‌లో కూడా చూపించడం జరిగింది. సో, ఆల్రెడీ అది కూడా గ్రూప్స్‌లో కూడా షేర్ చేయడం జరిగిందండి. సో, అంత ట్రాన్స్‌పరెన్సీగా, క్లియర్‌గా మన లక్పతి సార్ కంపెనీని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో, ఎవరైతే దీన్ని బిలీవ్ చేసి, ఎవరైతే సార్‌తో పాటు రన్ అవుతారో, నడుస్తూ ఉంటారో
ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. అండ్ దెన్ మన కంపెనీ ఫౌండర్ అండ్ CEO అండి సో లక్పతి కాట్రావత్. సో ఈ ట్రూ మార్కెట్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో సార్ గురించి చెప్పాలంటే ఒక మంచి ఎక్సలెంట్ పర్సన్ అని చెప్పొచ్చు, జెన్యూన్ పర్సన్, అలాగే మంచి విజన్ ఉన్న వ్యక్తి అండి. కస్టమర్కి అలాగే లీడర్స్కి ఎలాంటి ఇన్కమ్ ఇవ్వాలి, సో వాళ్ళకి ఏమేం డిజైర్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఏమేం కావాలనుకుంటారు, వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క కస్టమర్కి లీడర్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో ప్లాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే సో సార్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ రన్ చేశారు, అలాగే రియల్ ఎస్టేట్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. అండ్ దెన్ ఆల్కలైన్ వాటర్ కావచ్చు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉందండి. అలాగే మంచి టెక్నికల్ పరంగా కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సో అన్నీ కూడా ఒకే పర్సన్లో మనం చూడగలం. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దట్ ఈస్ లక్పతి సార్. సో సార్ యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. ఒక ఎన్జిఓని కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్జిఓని కూడా రన్ చేయడం జరుగుతుంది. సో రియల్లీ గ్రేట్ పర్సన్ అండి లక్పతి సార్. సో అలాంటి వ్యక్తి మన కంపెనీకి CEO అండ్ ఫౌండర్గా ఉండడం రియల్లీ మనందరం అదృష్టం అని చెప్పొచ్చు. సో వెల్కమ్ టు ద సక్సెస్ వే కమ్యూనిటీ అండి. సో సక్సెస్ వే కమ్యూనిటీలోకి ఎవరైతే పీపుల్ ఎంటర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా రియల్లీ లక్కీయెస్ట్ ఫెలోస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కమ్యూనిటీ మనం ఇంతకుముందు ఎక్కడ చూడలేదు లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన కంపెనీలో స్టార్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సక్సెస్ వే కమ్యూనిటీలోకి రావడం, సో నెక్స్ట్ జాయిన్ అయ్యే పీపుల్ అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ని ఇస్తూ సో వాళ్ళని ముందుకు తీసుకుపోతూ సో అందరినీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే విధంగా టుగెదర్ వి రైడ్ ద వేవ్ ఆఫ్ సక్సెస్. సో మనందరం కూడా కలిసి సో సక్సెస్ యొక్క వేవ్ని రైడ్ చేద్దాము, అలాగే అందరం సక్సెస్ అవుదాం అన్న నినాదంతో ఈ సక్సెస్ వే కమ్యూనిటీ అనేది స్టార్ట్ అవడం జరిగిందండి. దెన్ అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా లీడర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటాము, ఖచ్చితంగా మనం ఇయర్ అన్నా సో మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి, అదేవిధంగా నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయించాలి, నా పిల్లల్ని బెస్ట్ కాలేజ్ ఇవ్వాలి అండ్ బెస్ట్ లైఫ్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా మనము తపన పడుతూనే ఉంటాం. కానీ దానికి తగ్గట్టుగా కూడా మనకి ఎక్కడైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే ఎక్కడా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు బయట. సో ఇక్కడ అలాంటి డిజైర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే మన పిల్లలకి ఏదైతే మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకున్నామో ఆ భవిష్యత్తుని ఇవ్వడానికి మంచి అవకాశం ఉంది లీడర్స్. అలాగే ప్రజెంట్ సొసైటీలో చూసినట్లయితే వస్తువులకు ఇచ్చినటువంటి విలువ మనుషులకి ఇవ్వట్లేదు లీడర్స్. సో మనం సమాజంలో మన రోడ్డు మీద నడుస్తూ ఉంటే మన ఒంటి మీద ఉన్న వస్తువులు ఎలా ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమున్నాయి అన్న దాన్ని చూస్తే దాన్ని బట్టే మనకి విలువనిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక మనిషికి విలువ ఉన్నదనేది మర్చిపోతున్నారు. సో అలాంటి విలువనిచ్చే వస్తువులను కూడా, జ్యువెలరీని కూడా మన కంపెనీ అనేది ఒక నాన్ వర్కింగ్ ఇన్కంలో 120 గ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మంచి లగ్జరీ కార్స్ కావచ్చు, లగ్జరీ లైఫ్ అనేది కూడా మనం ఇక్కడ ట్రూవేవ్ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే నాట్ ఓన్లీ దట్ లగ్జరీ లైఫ్ వరల్డ్ వైడ్గా మనము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనం ఇక్కడ ట్రూవేవ్ ద్వారా పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక కామన్ మ్యాన్కి ఒక డ్రీమ్ ఉంటుందండి. సో రిచ్ పీపుల్స్ ఎలాగో వెళ్తారు, బట్ ఒక కామన్ మ్యాన్కి లైఫ్లో ఒక్కసారైనా సరే నేను ఫ్లైట్ ఎక్కాలి, అలాగే ఒక మంచి ఫారిన్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి, నా ఫ్యామిలీని తీసుకువెళ్ళాలనే డిసైర్ అనేది ఉంటుందండి. సో దాన్ని ఖచ్చితంగా మన ట్రూ వేవ్ ఫ్యామిలీ ద్వారా మనం అందరం కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లీడర్స్. జస్ట్ దీనికి సంబంధించి జస్ట్ మనం ఇక్కడ ఎంటర్ అయ్యి సక్సెస్ వేవ్ కమ్యూనిటీలో ఎంటర్ అయితే చాలు, మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్లే. సో దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి డ్రీమ్ హౌస్, మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలని డ్రీమ్ ఉంటుంది. సో దాన్ని మనము కన్స్ట్రక్ట్ చేయడానికి
ఎంతో ప్రయవేశ ప్రయవ్యాసలు పడి మనము ఎంతో అమౌంట్ అనేది గ్యాదర్ చేసుకుంటూ లేదంటే బ్యాంక్లో లోన్ తీసుకుంటూ సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మళ్ళా ఆ లోన్ పే చేయలేక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే సో మన యొక్క డ్రీమ్ హౌస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి మన ట్రూ వే మార్కెటింగ్ అనేది మన ముందుకు వచ్చింది లీడర్స్. సో ఎవరైతే ఎర్లీగా ఈ ఆపర్చునిటీని తీసుకుంటారో డెఫినెట్గా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 yearsలో ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో సో ఆ డిజైర్స్ అండ్ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు లీడర్స్. సో ఇందులో మనం స్టార్ట్ అవ్వాలంటే మన ట్రూ వే మార్కెటింగ్లో స్టార్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఒక 10 రకాలైనటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. గ్లేమనో రైస్, అలాగే ట్రూ వేవ్ టీవీ, ఈవీ బైక్స్, ఆల్కలైన్ వాటర్ డివైజర్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇంకా మనకి వెరీ సూన్ చాలా ప్రోడక్ట్స్ అనేది రాబోతున్నాయండి. దెన్ ల్యాప్టాప్ కూడా వెరీ సూన్ రాబోతుంది. ల్యాప్టాప్స్ కూడా పర్చేస్ చేసి కూడా మనము కస్టమర్గా వచ్చిన వ్యక్తి తన పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ మీద అవసరమైన ల్యాప్టాప్స్ కావచ్చు వాళ్ళకి కొనిచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ని మెరుగుపరచడమే కాకుండా మనము కూడా ఇక్కడ ఈ బిజినెస్లో స్టార్ట్ అయ్యి 7.13 crores ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఈ విధంగా ఫర్నిచర్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా వెరీ సూన్ రాబోతున్నాయండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి వెరీ సూన్ ప్రతి ఒక్క డిస్టిక్లోను ప్రతి ఒక్క పిన్ కోడ్లో కూడా మన ట్రూ వేవ్ యొక్క సూపర్ మార్కెట్స్ రాబోతున్నాయండి. సో అక్కడ 5 రూపీస్ వస్తువు నుంచి 5 lakhs రూపీస్ వస్తువు వరకు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. జస్ట్ ఇమాజిన్. సో స్టార్టింగ్లోనే మనము జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 2 months కూడా కంప్లీట్ కాలేదండి. 2 months కూడా కంప్లీట్ కాలా. బట్ మనము నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనం ఇక్కడ ఆన్బోర్డింగ్ చేయబోతున్నాము. సో వెరీ సూన్ మిరకల్స్ క్రియేట్ చేయబోతున్నాం మన కంపెనీ ద్వారా. సో బిలీవ్ ద సిస్టమ్ అండ్ రన్ విత్ ద సిస్టమ్, సక్సెస్ ఎవ్రీబడి. అలాగే గ్లోమన రైస్ అండి. సో గ్లోమన రైస్ చూస్తే మనకి 125 kgs 125 kgs ఇక్కడ ప్యాకేజ్ అనేది మనకి ఇక్కడ ఉంది, క్వాంటిటీ అనేది. సో టోటల్ వర్త్ వచ్చి 31,250 రూపీస్ అండి. బట్ మనకి ఆఫర్ ప్రైస్ కింద 25,000 రూపీస్కి సో ఈ 125 kgs రైస్ బ్యాగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో గ్లోమినర్ రైస్ గురించి చెప్పాలంటే లీడర్స్ సో చాలా వండర్ఫుల్ మనకి రైస్ అని చెప్పచ్చు. ఒక ఆర్గానిక్ బేస్డ్ రైస్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఒక సైంటిస్ట్ దీని మీద 66 రకాలైనటువంటి టెస్టులు చేసి ఏదైనా కెమికల్ కంటెంట్ ఉన్నదా ఈ రైస్లో అని చెప్పి టెస్టులు చేసి దాన్ని బయట మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా మనము జస్ట్ ఈ ఒక 25,000 రూపీస్తో మనము ఇక్కడ కంపెనీలో ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నా సరే, లేదంటే ఆ 25,000 రూపీస్తో నేను స్టార్ట్ అవ్వాలని అనుకున్నా సరే, ఒక 11,800 రూపీస్తో మనం అడ్వాన్స్గా బుక్ చేసుకున్నా సరే, మనం అనేది మన ట్రూ వే మార్కెటింగ్లో మనం స్టార్ట్ అవుతుందని మన జర్నీ అనేది. సో మన ఐడి యాక్టివేషన్ అయ్యి గ్లోబల్ ఆటో పూల్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో వండర్ఫుల్ రైస్ బ్యాగ్ అని చెప్పొచ్చు అండి. ఈ రైస్ మనం యూజ్ చేయడం ద్వారా సో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకోవచ్చు, అనేక రకాలైనటువంటి డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉందండి. మనం తినే ఫుడ్డే మనకి అనేక రకాల సమస్యలు, రోగాలు రావడానికి గల కారణాలు. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎయిర్, ఈ మూడు కూడా ఎంత హైజీన్గా హెల్దీగా మనం మెయింటైన్ చేస్తామో అంత హెల్దీగా లాంగ్ రన్ మనం ఉండడానికి అవకాశం ఉంది. సో అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ని మనకి రైస్ని మన కంపెనీ అనేది తీసుకురావడం జరిగిందండి మన ముందుకు. సో మనందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే మంచి ఆనందాన్ని ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఓల్వేర్గా ట్రిప్స్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క ట్రూ వేవ్ కంపెనీ. అలాగే మన కంపెనీలో లీడర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయండి. సో స్టార్టింగ్ విత్ 58,000 నుంచే మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఎవరైనా సరే మన కంపెనీలో ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని కూడా వాళ్ళు జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. 58,000తో మనకి స్టార్ట్ అవుతుంది. అదే లిథియం అయాన్ బ్యాటరీ అయితే 68,000తో స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇందులో మూన్ స్టార్ అలాగే డైల్ 100 అని చెప్పి ఒక 3 types ఆఫ్ మనకి
డైల్ క్యూటీ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి మనకి రెడీగా ఉన్నాయి లీడర్స్. సో ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్లో కూడా మనకి డిస్ప్లే పెట్టడం జరుగుతుంది ఫిజికల్ మీట్లో. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూడొచ్చు అండి ఇక్కడ ఎలా ఉన్నాయి బైక్స్ ఇవంతా కూడా. చాలా రీజనబుల్ ప్రైస్లో మీరు బయట మార్కెట్లో చూసుకుంటే నార్మల్ బ్యాటరీ బైక్సే 80,000 75,000కి బయట సెల్ చేయడం జరుగుతుంది. బట్ మనకి జస్ట్ 58,000లోనే మనకి ఈ బైక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన కంపెనీ అనేది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఎంత రీజనబుల్ ప్రైస్కి మనకి అందరికి కూడా ఇస్తుందని ఆలోచించండి. దాంతో పాటుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవడం కోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా 7.13 క్రోర్స్ అనేది మనకి ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం బైక్ తీసుకుని కూడా మన జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బైక్ తీసుకోవడంతో గ్లోబల్ లెవెల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే గ్లోబల్ లగ్జరీ ట్రిప్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా మన యొక్క జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది బైక్ ప్రోడక్ట్ తీసుకుని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అండి. అలాగే మన కంపెనీలో టీవీ తీసుకున్నా సరే సో చాలా మందికి టీవీస్ కొంటూ ఉంటారండి. అదే బయట కొనడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ లేదు. జస్ట్ టీవీ మాత్రమే వస్తుంది. సో అదే టీవీ మన ట్రూవేవ్‌లో మనం తీసుకున్నట్లయితే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్రూవేవ్‌లో. దాంతో పాటుగా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది లీడర్స్. సో ఈ విధంగా ట్రూవేవ్‌లో టీవీ అనేది 33,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 40 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ 36,000, 50 ఇంచెస్ 52,000 55 ఇంచెస్ 60,000, 59,999కి అవైలబిలిటీ ఉంది. సో ఈ విధంగా ఎనీ టీవీ మనకు నచ్చిన టీవీ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చండి. సో మన ట్రూవేవ్ బ్రాండింగ్‌తో వస్తుంది. బయట మీకు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అక్కడ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా సో అక్కడ ఉన్న ఎఫిషియన్సీ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, వారంటీస్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేమ్ అదే ప్రొవైడ్ చేస్తామండి. బట్ మన కంపెనీ మన ట్రూవేవ్ బ్రాండింగ్‌తో మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అండి ఆల్కలైన్ వాటర్ వండర్ఫుల్ డివైస్ అండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నవేడేస్ సో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారండి. సో పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల సరైన మంచి వాటర్ తీసుకోకపోవడం వల్లే అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో క్యాన్సర్ అనేది ఒక నానాటికి కూడా మన ఇండియాలో పెరుగుతూనే ఉందండి. సో మనం తీసుకునే ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల సో ఈ విధంగా మన హెల్త్‌ని మనము చాలా డ్యామేజ్ చేసుకుంటున్నామండి. సో ఆ హెల్త్‌ని ఆ వాటర్ ద్వారా మనం క్యూర్ చేసుకునే అవకాశాన్ని కూడా మన ట్రూవేవ్ అనేది మనందరికి కూడా కల్పిస్తుంది లీడర్స్. సో ఆల్కలైన్ వాటర్ మనం డివైస్ తీసుకొని కూడా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే అవకాశం ఉంది లీడర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆల్కలైన్ వాటర్ మనం యూజ్ చేయడం ద్వారా ఇక్కడ బెనిఫిట్స్ చూడొచ్చండి. బూస్ట్ ఇమ్యూనిటీ మన యొక్క ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ అప్ చేస్తుందండి. అలాగే ఇంప్రూవ్ హైడ్రేషన్ అండ్ డీటాక్సిఫికేషన్ మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని కూడా డీటాక్సిఫై చేస్తుందండి. మన బాడీ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. సో ఎన్హాన్సింగ్ ఓవరాల్ ఎనర్జీ అండ్ వెల్ బీయింగ్ సో ఓవరాల్ మంచి ఎనర్జీ ఉండే విధంగా మన బాడీ అంతా కూడా హెల్తీగా ఉండే విధంగా సో మంచిగా ఉండే విధంగా ప్రమోట్ చేస్తుందండి ఈ వాటర్ అనేది. సో డివైస్ చూసినట్లయితే ఇక్కడ డివైస్ ప్రైస్ వచ్చి 2,19,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి డివైస్ అనేది. అలాగే 2,78,100తో ఎనదర్ డివైస్ ఉంది. అలాగే మనకి 2 lakhsతో కూడా మనకి డివైస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ డివైజెస్ అనేది మనకి అవైలబిలిటీ ఉందండి. సో ఇక్కడ మనము ఈ డివైస్‌ని తీసుకొని కూడా లేదనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉంటారు. సో ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి, యూజ్ చేయాలని చెప్పి ఉంటారు. సో వాళ్ళకి సజెస్ట్ చేసినా సరే వాళ్ళు కూడా మన కమ్యూనిటీలో స్టార్ట్ అవుతారు. వాళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది లీడర్స్. సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్‌తో కూడా మనము ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఏసీ అండి. సో సమ్మర్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏసీ కొనాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు మన ఏసీని సజెస్ట్ చేస్తే డెఫినెట్‌గా సో వాళ్ళకి ప్రోడక్ట్ రావడంతో పాటుగా వాళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశాన్ని మనం కల్పించినట్టు అవుతుందండి. సో ఇక్కడ మనకి 2 వేరియంట్‌లో మనకి అవైలబిలిటీ ఉన్నాయండి ఏసీ అనేది. సో 1.5 టన్ వచ్చి 5 స్టార్ అండి 45,000తో స్టార్ట్ అవుతుంది. అలాగే 2 టన్ 5 స్టార్ 55,000తో మనకి ఏసీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది.
సో ఏ కంపెనీ అయినా సరే మీరు అదర్ బ్రాండ్స్ గురించి అనుకుంటా ఉంటారు. సో వాళ్ళు కూడా చేసేది ఏందంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారండి న్యూఢిల్లీలో. సో వాళ్ళకి మాకిన్ని పీసెస్ కావాలి. సో ఒక 10,000 పీసెస్ కావాలని చెప్పి ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు అది చేసి ఇచ్చేస్తారండి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లోగోస్, వాళ్ళ బ్రాండింగ్ వేసుకొని మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎలాంటి వారంటీ, అలాగే గ్యారంటీ, అలా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ కూడా మన ఏసీలో కూడా అలాంటి ఫీచర్స్, వారంటీ, గ్యారంటీలు ఉంటాయండి. సేమ్ టు సేమ్ వర్కింగ్ అంతా కూడా సేమ్ టు సేమే ఉంటుంది. బట్ లేబుల్ అండ్ బ్రాండింగ్ మాత్రం మన కంపెనీ బ్రాండింగ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ ఏసీ బుక్ చేసి కూడా మనము మన కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో నాన్ వర్కింగ్ ఇన్కమ్ 7.13 క్రోర్స్ అనేది ఎలా ఎలా ఎర్న్ చేయాలి అంటే జస్ట్ ఒక స్మాల్ ఎఫర్ట్ అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక 2 పర్సన్స్‌ని రిఫర్ చేసినట్లయితే జస్ట్ రిఫర్ 2 మెంబర్స్. రిఫర్ చేసినట్లయితే 18 లెవెల్స్‌లో ఏదైతే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుందో, ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఏ లెవెల్ కంప్లీట్ అయితే వచ్చే ఇన్కమ్ ఆ లెవెల్‌లోనే మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. అంటే ఈ 2 మెంబర్స్‌ని మనం ఎప్పుడు రిఫర్ చేయాలంటే అది యువర్ విష్ అండి. మీ ఇష్టము. మీరు ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే ఇప్పుడు రిఫర్ చేస్తే దాని ద్వారా ఒక 8,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారు. దాంతో పాటుగా మీకు లెవెల్స్ 2/2 మ్యాట్రిక్స్‌లో మీరు ఎప్పుడైతే ఐడీ యాక్టివేషన్ చేసుకున్నారో, చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా కంపెనీలో జరిగే జాయినింగ్స్‌ని బట్టి సారీ లీడర్స్. సో, మన కంపెనీలో జరిగే జాయినింగ్స్‌ని బట్టి మనకి 2/2 మ్యాట్రిక్స్‌లో మనకి మన యొక్క లెవెల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఆ లెవెల్ కంప్లీట్ అయిన వెంటనే మీరిద్దరిని ఆల్రెడీ రిఫర్ చేసున్నట్లయితే మీకి బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. సో, అదర్‌వైస్ మీరు రిఫర్ చేయలేదనుకోండి ఇప్పుడు. తర్వాత రిఫర్ చేద్దాం అనుకున్నారనుకోండి. మీకు లెవెల్ కంప్లీట్ అయినప్పుడు వచ్చిన ఇన్కమ్ అనేది మీ యొక్క ఐడీలో పెండింగ్‌లో చూపించడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు 2 మెంబర్స్‌ని రిఫర్ చేశారో, సో, అప్పుడు నెక్స్ట్ డేనే మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఒక స్మాల్ ఎఫర్ట్ అండి. మనము ఏదైతే అవసరం ఉందో ప్రొడక్ట్ మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని మన కంపెనీలో బై చేయడం ద్వారా మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆ బ్రాండ్ అంబాసిడర్ అవ్వడంతో పాటుగా 7.13 క్రోర్స్ ఆఫ్ రూపీస్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఒక 1 ఇయర్ అయిపోయింది. మీరు ఐడీ యాక్టివేషన్ చేసుకున్నారు మర్చిపోయారనుకోండి. ఒక 1 ఇయర్ అయిపోయింది. సో, 1 ఇయర్ తర్వాత మీ అకౌంట్‌లో మీ ఐడీలో ఒక 10,00,000 రూపీస్ వచ్చుందనుకోండి. సో, ఆ 10,00,000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వాలంటే అప్పుడైనా సరే ఒక ఇద్దరు పర్సన్స్ మీరు రిఫర్ చేస్తే నెక్స్ట్ డే కల్లా మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, నాకు ఆ ఇద్దరు పర్సన్స్ కూడా రిఫర్ చేసేది లేదు సార్. నేను చేయలేను, ఎవరికీ చెప్పలేను అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే, సో, వాళ్ళు సెల్ఫ్‌గా ఒక రూ. 23,600 పెట్టి 2 ఐడీస్ వాళ్ళు సెల్ఫ్ ఐడీస్ బుక్ చేసుకున్నా సరే, ఆ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనము ఒక ఏసీ బుక్ చేయడం ద్వారా కూడా మంచి ఇన్కమ్ అనేది మన కంపెనీ ద్వారా ఎర్న్ చేసే అవకాశం ఉందండి. దాంతో పాటుగా టూరిజం ఉందండి మనకిక్కడ. సో, డొమెస్టిక్ ప్యాకేజెస్ వచ్చి మనకిక్కడ చూసుకున్నట్లయితే 30,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. 3 డేస్, 2 నైట్స్. ఈ 30,000లో మనకి ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ లీడర్స్. 30,000 అంటే ఓన్లీ అక్కడ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఇదే అనుకుంటారేమో. అలా కాదు. అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవైడ్ చేస్తూ, దాంతో పాటుగా ఫ్లైట్ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్‌తో మనకి 30,000 రూపీస్ అనేది ప్యాకేజ్ ఉంది. ఆ విధంగా మన డొమెస్టికల్‌గా వైజాగ్, తిరుపతి, ఊటీ, అలాగే మున్నార్, శ్రీనగర్, రాజస్థాన్ ఇలా మనకి చూసుకున్నట్లయితే ఒక 6 టైప్స్ ఆఫ్ మనకి ప్యాకేజెస్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ దెన్ లేదు మేము ఫ్లైట్‌కి రాము సార్. మేము బై బస్ ఆర్ బై ట్రైన్ వస్తానంటే మీరు రావచ్చండి అలా కూడా. అలా వస్తాననుకున్న వాళ్ళకి ప్యాకేజ్ వచ్చి 15,999 ప్యాకేజ్ తీసుకుంటే అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుడ్. అండ్ దెన్ ట్రావెలింగ్ మీరు చూసుకొని రావచ్చు. సో, ఈ విధంగా ఎవరైనా టూర్ వెళ్తానన్నా సరే మన కంపెనీ ద్వారా ఆ టూర్ సజెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేసి రావడం జరుగుతుంది వాళ్ళు. దాంతో పాటుగా ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. 7.13 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంది. బయట మనం చూస్తూ ఉంటామండి. చాలామంది వెళ్తూ ఉంటారు. టూర్స్ గోవా కావచ్చు, బ్యాంకాక్, దుబాయ్ ఇలా బాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళు జస్ట్ ఆ టూర్ వెళ్ళి వచ్చారు అంతే అయిపోయింది.
బట్ అదే టూర్ని మన కంపెనీ ద్వారా తీసుకుంటే ఆ కస్టమరు ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంది లీడర్స్ వాళ్ళకి. సో దీన్ని మనం కరెక్ట్గా ప్రమోట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ఇప్పించిన వాళ్ళం అవుతాం లీడర్స్. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. 5 days and 4 nights ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ థాయిలాండ్, అలాగే దుబాయ్, సింగపూర్, మలేషియా అండ్ దెన్ బాలి. సో ఇలా మనకి 5 types ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో దానికి కూడా అక్కడ ప్రైజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంక్లూడింగ్ ఇక్కడ మీకు కనిపించేది ఇంక్లూడింగ్ ఐ థింక్ ఫ్లైట్ టికెట్స్తో ఇంక్లూడింగ్ ఒక పర్సన్ కండి 55,000 ఏదైతే చూపిస్తున్నాం థాయిలాండ్, ఈ ప్రైజెస్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ పర్ పర్సన్, 1 పర్సన్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఫీచర్స్ ఏమేమి ప్యాకేజీలు ఇస్తున్నాం అనేది రౌండ్ ట్రిప్ ఫ్లైట్, అలాగే 4-star హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అండ్ సైట్ సీయింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎయిర్పోర్ట్ టు ఇక్కడ హోటల్ టు ఎయిర్పోర్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో సో అది కూడా మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూడా మన కంపెనీలో ఒక మంచి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్క కస్టమర్కి కూడా. దాంతో పాటుగా ట్రూ వేవ్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ అండి. సో రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ కూడా మనకి ఇస్తుంది కంపెనీ. జస్ట్ మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా 2 lakhs నుంచి మనకి ఫ్లాట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి మన ఓన్ వెంచర్స్లో. సో ఆ వెంచర్లో ఫ్లాట్ తీసుకున్నా సరే కస్టమరు మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. దాంతోపాటుగా 7.13 రూపీస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనము ఫ్లాట్ తీసుకోలేము అంత అమౌంట్ పెట్టి ఇప్పుడున్న పరిస్థితులు అనుకుంటే జస్ట్ స్టార్ట్ విత్ 11,800 రూపీస్. 11,800 రూపీస్తో స్టార్ట్ అయినా సరే మనకి మన ఐడి యాక్టివేట్ అవడం జరుగుతుంది. దాంతోపాటు గ్లోబల్ ఆటో పూల్లోకి మన ఐడి ఎంటర్ అవుతుంది, మన ఆటో పూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 11,800 రూపీస్ మీరు ఏదైతే పే చేస్తే దానికి ఇన్వాయిస్ రావడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year లోపల మీరు మన కంపెనీలో ఉన్న ఫ్లాట్ అయినా తీసుకోవచ్చు, ప్రోడక్ట్ అయినా ఏదైనా సరే ఆ అమౌంట్ ఇచ్చేసి తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్తో కూడా మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు అండి. సో ట్రాన్స్పరెంట్ అండ్ రిలయబుల్ ప్రాసెస్ ఉంటుంది, అంతా కూడా ఎఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మంచి హై గ్రోత్ ఉండే విధంగా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 18 levels అనేది మనకు ఓపెన్ అవుతాయండి. మనం ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నా సరే దాని ద్వారా కూడా వండర్ఫుల్గా ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది 7.13 crores అనేది ఎర్న్ చేయొచ్చు. సో మొత్తం అంతా కూడా సెక్యూర్ అవర్ ఫ్యూచర్ విత్ ద ట్రూ వేవ్ మార్కెటింగ్. సో మీ ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుందండి మన ట్రూ వేవ్ మార్కెటింగ్ కంపెనీతో. అలాగే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అండి, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి రాబోతున్నాయి వన్ బై వన్. సో ఈ విధంగా మన కంపెనీలో ఏదైనా ఒక ప్రోడక్ట్, ఇప్పుడు చూపించిన అన్ని ప్రోడక్ట్స్లో కూడా ఎనీ ప్రోడక్ట్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మన వాళ్ళు మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవుతారండి. సో ఆ బ్రాండ్ అంబాసిడర్ అవడంతో వాళ్ళకి ఒక మంచి రికగ్నైజేషన్. బయట అంబాసిడర్స్ అంటే మనం చూసుకుంటామంటే బ్రాండ్ అంబాసిడర్స్ అంటే వాళ్ళకి క్రోస్ ఆఫ్ రూపీస్ ఇచ్చి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కూడా మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ తీసుకోవడంతో వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. అదేవిధంగా మన కంపెనీ వాళ్ళకి క్రోస్ ఆఫ్ రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద. సో ఇక్కడ ఎవర్ సక్సెస్ అవర్ సక్సెస్. ఎవరైతే కస్టమర్గా వస్తున్నారో, బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారో, సో అలాగే లీడర్స్ కావచ్చు, సో వీళ్ళందరి యొక్క సక్సెస్సే కంపెనీ సక్సెస్గా భావిస్తుందండి. అదేవిధంగా యువర్ గ్రోత్ అవర్ స్ట్రెంగ్త్. మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క గ్రోతే మా యొక్క స్ట్రెంగ్త్, మా యొక్క బలం అండి. అదేవిధంగా యువర్ ట్రస్ట్ అవర్ బ్రాండ్ వాల్యూ. మీ యొక్క ట్రస్ట్, మీ యొక్క నమ్మకం ఏదైతే ఉందో, మీరు మా మీద ఏదైతే నమ్మకం ఉంచారో సో ఆ నమ్మకమే మా బ్రాండ్ వాల్యూ అండి. సో ఆ విధంగా మనము టుగెదర్ మనం కలిసి ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది లీడర్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎనీ ప్రోడక్ట్ అండి, ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా ఏదో ఒక ప్రోడక్ట్స్తో మనము 11,800 బుకింగ్ చేసుకున్నా లేదంటే ప్రోడక్ట్ తీసుకున్నా సరే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ 18 levelsలో ఉన్న 7.13 crores ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి మనం చేయాల్సిన మన వంతు బాధ్యత ఏంటంటే
మనం జాయిన్ అయిన తర్వాత ఒక 2 పర్సన్స్‌ని రిఫర్ చేయడం. సో, అది చేసినట్లయితే ఆ 2 పర్సన్స్ కూడా మనం ఏదైతే చేసామో వాళ్ళు కూడా ఫాస్ట్‌గా అది కంప్లీట్ చేసే విధంగా గైడ్ చేసినట్లయితే ఎక్సలెంట్‌గా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఏదైతే చెప్తున్నామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా వితిన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్‌లో తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. సో, ఆ విధంగా మనం ఇప్పటి వరకైతే ఏదైతే చెప్పామో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. సో, ఆ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది ఏ లెవెల్‌లో ఎంతెంత అమౌంట్ తీసుకుంటున్నాం, అలాగే ఎలాంటి ట్రిప్స్, అలాంటి ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటున్నాం అనేది ఇక్కడ చూద్దామండి. సో, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ రాయల్టీ బోనస్ అండ్ రివార్డ్స్ అండ్ బొనాంజాస్. సో, ఇక్కడ చూడొచ్చు లీడర్స్. మన కంపెనీలో మనం ఎప్పుడైతే ఐడీ యాక్టివేషన్ చేసుకున్నామో, మన ఐడీ యాక్టివేషన్ అయిన తర్వాత గ్లోబల్ లాటోప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి ఎవరు కంపెనీలో జాయిన్ అయినా సరే, అది నేనే జాయిన్ చేపించవచ్చు, లేదంటే వేణు సార్ జాయిన్ చేపించవచ్చు, నాయుడు సార్ జాయిన్ చేపించవచ్చు, లేదంటే మైనా మేడం కావచ్చు, లక్పత్ సార్ కూడా రిఫర్ చేయొచ్చు. ఓన్‌గా డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళుంటారు. ఆయన రిఫర్ చేసినా, ఎవరు రిఫర్ చేసినా సరే, మీ ఐడీ యాక్టివేషన్ అయిన తర్వాత, ఆ వచ్చే ఐడీస్ అన్నీ కూడా 2/2 మ్యాట్రిక్స్‌లో కంపెనీ ఆటో ఫిల్ చేస్తుంది. ప్లేస్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఒకరి కింద ఒకరికి ఈ 2 మెంబర్స్ అనేది ప్లేస్‌మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. సో, ఆ విధంగా ఇక్కడ మనకి 8 మెంబర్స్ ఎప్పుడైతే మన డౌన్‌లైన్‌లో 2, 4, 8 ఎప్పుడైతే అలా 8 మెంబర్స్ వస్తారో రూ. 1000 అనేది మనకి ఇన్‌కమ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 16 మెంబర్స్ వచ్చినప్పుడు 1500 అండి. అలాగే 32 పీపుల్ వచ్చినప్పుడు 10,000 ఈ విధంగా 11,500, 25,000 ఈ విధంగా మనము ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ అయితే ఆ లెవెల్ కంప్లీట్ అయ్యంగానే ఇమ్మీడియేట్‌గా ఇన్‌కమ్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అది మీరు ఒక ఇద్దరు పర్సన్స్‌ని ఆల్రెడీ రిఫర్ చేసేసి ఉంటే ఇమ్మీడియేట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఈరోజు మీకు ఈ లెవెల్ అచీవ్ చేస్తే ఆ నెక్స్ట్ డే బై 10:00 కల్లా మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు కంప్లీట్ చేయలా. ఆ 2% కంప్లీట్ చేయలేదనుకోండి. ఆ అమౌంట్ వచ్చి మీకు మీ ఐడీలో పెండింగ్‌లో, హోల్డింగ్‌లో చూపిస్తుందండి. సో, ఎప్పుడైతే ఆ 2% రిఫర్ చేస్తారో ఇమ్మీడియేట్‌గా మీకది మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 128 మెంబర్స్ ఎప్పుడైతే మనకొచ్చారో రూ. 25,000 ఇన్‌కమ్ ఇవ్వడంతో పాటుగా ఇక్కడ ఊటీ ట్రిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఊటీ ఆర్ గోవా యువర్ చాయిస్ అండి. ఈ రెండిట్లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి 256 మెంబర్స్ వచ్చినప్పుడు 35,000 రిలీజ్ అవుతుంది. దాంతో పాటుగా బ్యాంకాక్ ట్రిప్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లీడర్స్ ఇదంతా కూడా నాన్ వర్కింగ్ ట్రిప్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరిక్కడ వర్క్ చేస్తేనే ఇచ్చేది కాదిది. వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్‌కమ్ ఇస్తుంది. నెక్స్ట్ డే కల్లా మనకు క్రెడిట్ అవుతుంది. వర్క్ చేయకపోయినా సరే మీ ఐడీ వన్స్ యాక్టివేట్ చేసుకొని ఉన్న సైలెంట్‌గా మీరు అంటే ఉండమని కాదు దాని ఉద్దేశ్యం. ఎవరి బాధ్యత వాళ్ళు ఇద్దరిని రిఫర్ చేసుకుంటే ఫాస్ట్‌గా అందరికి కూడా ఇన్‌కమ్ రావడం అవకాశం ఉంది. అందరికి కూడా సపోర్ట్ అవుతుంది. ఫాస్ట్‌గా ఇన్‌కమ్ తీసుకోగలుగుతారు. సో, ఒక ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా ఒకవేళ ఐడీ యాక్టివేషన్ చేసి మర్చిపోయి వదిలేసినా ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది కంపెనీలో జరిగే జాయినింగ్స్‌ని బట్టి. సో, అప్పుడు ఆ తర్వాతైనా మీరిద్దరిని రిఫర్ చేస్తే ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, ఆ ఇన్‌కమ్ కావచ్చు, ట్రిప్స్ కావచ్చు అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్‌గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా బ్యాంకాక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 1,25,000 అంటే మన డౌన్‌లైన్‌లో 12 పీపుల్ ఎప్పుడైతే వచ్చారో, సో, అప్పుడు మనకి ఈవీ బైక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా డార్జిలింగ్ ట్రిప్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ లెవెల్‌లో మహాబలేశ్వరం ట్రిప్ ఉందండి. మనకొచ్చే ఇన్‌కమ్‌తో పాటుగా 1,50,000తో పాటుగా మహాబలేశ్వరం ట్రిప్ కూడా ఫ్రీగా మనకివ్వడం జరుగుతుంది. మనకి ఇన్‌కమ్ వస్తుంది. అలా అని చెప్పి ఇన్‌కమ్ వచ్చిన దాంతో మనము ట్రిప్స్ ఎంజాయ్ చేస్తామంటే చేయలేం. మనం ఖర్చు పెట్టలేం. అంటే దానికి సంబంధించి మనకి ఎన్నో రకాల బాధ్యతలు, ఆ అమౌంట్‌కి సంబంధించి ఎన్నో ఉంటాయి. సో, అవన్నీ తీర్చుకోవచ్చు నెమ్మదిగా. అవన్నీ తీర్చుకుంటూ, ఇవన్నీ తీర్చలేరు, ఇవన్నీ వీళ్ళు మనీ వచ్చిన ట్రిప్స్ వెళ్ళలేరని చెప్పి మన కంపెనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందిక్కడ. ఇదంతా కూడా నాన్ వర్కింగ్ ట్రిప్స్ అనేది మనకి కంపెనీ ఇస్తుంది లీడర్స్. సో, ఆ విధంగా నెక్స్ట్ లెవెల్‌లో 2048 కంప్లీట్ అయినప్పుడు 5,50,000 ఇన్‌కమ్‌తో పాటుగా మనకి ఇక్కడ మెడికల్ డివైస్ అనేది, వాటర్ డివైస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా శ్రీరంగం టెంపుల్ కూడా
మనకి టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఇక్కడ స్మార్ట్ టీవీ అండ్ ఏసీ అలాగే దుబాయ్ ట్రిప్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకిక్కడ 18,00,000 అమౌంట్ తీసుకోవడంతో 18,00,000 అమౌంట్ తీసుకుంటే సో ఇక్కడొచ్చి యాపిల్ మ్యాక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ల్యాప్‌టాప్ అలాగే ఇండోనేషియా బాలి ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి 20,00,000 ఇన్‌కమ్ తీసుకుంటారండి. ఆ 20,00,000 ఇన్‌కమ్‌తో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు. అలాగే అండమాన్ నికోబార్ ట్రిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 75,00,000 ఇన్‌కమ్‌తో పాటుగా బ్యూటీ వాటర్ డివైస్ అలాగే నార్వే ట్రిప్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చి 85,00,000 అండి. సో 85,00,000 ఇన్‌కమ్ తీసుకోవడంతో పాటుగా ఇక్కడ ఒక ఫార్మ్ ల్యాండ్ అనేది కూడా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7,00,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మలేషియా ట్రిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని నెక్స్ట్ వచ్చి 1,75,00,000 అండి. సో 1,75,00,000 ఇన్‌కమ్ తీసుకోవడంతో పాటుగా సో ఏదైతే వస్తువులు చూసి గోల్డ్ చూసి మనకు వాల్యూ ఇస్తున్నారో సో ఆ వాల్యూను కూడా మనకి అందరికీ ఇవ్వడం కోసం 120 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వండర్ఫుల్‌గా సింగపూర్ ట్రిప్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీడర్స్. దెన్ లాస్ట్ లెవెల్ అండి 3,25,00,000 రూపీస్ అనేది మనం తీసుకుంటాం లాస్ట్ లెవెల్‌లో. దాంతో పాటుగా మన డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా యూరోప్ ట్రిప్ అండి. 12 డేస్ హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళిద్దరికి కూడా యూరోప్ ట్రిప్ ఇచ్చి ఒక 2, 3 దేశాలు తిప్పి హ్యాపీగా మనకి రిటైర్మెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్ 7,13,09,000 రూపీస్ అనేది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద మన కంపెనీ మన ట్రూ వేవ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సో ఎవరెవరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత టైంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మీకే వదిలేస్తున్నామండి. సో కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే అది మనము ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత ఫాస్ట్‌గా తీసుకోగలుగుతాం. సో ఈ విధంగా ఒక వండర్‌ఫుల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ మనము ఒక ప్రోడక్ట్ తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే 11,800 రూపీస్‌తో బుకింగ్‌తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో 11,800 రూపీస్‌తో మనం ఇక్కడ బుకింగ్ తీసుకొని స్టార్ట్ అయితే ఆ 11,800 రూపీస్‌ని ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ అంటే ఎవరైతే పర్సన్ మనల్ని రిఫర్ చేశారో ఆ యొక్క అప్లైనర్‌కి రిఫరల్ ఇన్కమ్ కింద 4,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దెన్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ రాయల్టీ ఇన్కమ్ దీన్నే గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్ అని చెప్తున్నామండి. గ్లోబల్ ఆటోపూల్ కోసం ఒక 4,000 రూపీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫస్ట్ అచీవ్ అయితే ఈ గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ ఎవరైతే ముందు అచీవ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ఇన్కమ్ అనేది అందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కంపెనీ సక్రమంగా రన్ అవ్వడం కోసం అలాగే అన్నీ కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ మన సర్వర్ మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్‌కి సంబంధించిన లీగాలిటీస్ విషయంలో అన్నిట్లికి కూడా సో వీటన్నిటి కోసం మంచిగా రన్ చేయడం కోసం ఒక 20% ప్లాట్‌ఫార్మ్ ఫీ కింద కంపెనీ తీసుకోవడం జరుగుతుందండి. 2,000 రూపీస్. అలాగే ఈ 3 కూడా సక్రమంగా జరగాలి అంటే మనము గవర్నమెంట్‌కి జీఎస్టీ అనేది పే చేయాలి. సో ఆ జీఎస్టీ మనం కరెక్ట్‌గా పే చేస్తే టైమ్ టు టైము సో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మన కంపెనీని మనం ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది లీడర్స్. సో ఆ జీఎస్టీ అనేది మనము 18% సో 1,800 రూపీస్ అనేది జీఎస్టీ పే చేయడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్ వచ్చి 11,800 రూపీస్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. 80% అనేది కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది లీడర్స్. బయట కంపెనీస్‌లో చెప్తారు. బట్ అక్కడ చేతల్లో ఎక్కడెక్కడ చూపించరు. బట్ ఇక్కడ క్లియర్‌గా మీకు చూపించడం జరుగుతుంది. 80% షేర్ హోల్డర్స్ మనమే. 80% అనేది కంపెనీ అనేది మనకి షేర్ చేస్తూ 20% అనేది కంపెనీ అనేది మన కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు రన్ చేయడం కోసం కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 11,800 రూపీస్‌ని మనకి స్ప్లిట్ అప్ చేయడం జరుగుతుంది. అలాగే
పేఅవుట్ స్ట్రక్చర్. సో ఏ లీడర్ అయినా సరే ఒక మంచిగా సక్సెస్ఫుల్గా కంపెనీలో వర్క్ చేయాలి అంటే సో ఆ పేఅవుట్ అనేది ఎంత రిచ్గా ఉంటే ఎంత సక్సెస్ఫుల్గా మనకి డైలీ పేఅవుట్ అనేది వస్తే అంత యాక్టివ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ పేఅవుట్ స్ట్రక్చర్ అనేది సో చాలా చాలా మంచి పేఅవుట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. సో చూసినట్లయితే మీరు ఇక్కడ ఎవరైతే మనం ఒక పర్సన్ రెఫర్ చేస్తే మనకి 4000 రూపీస్ అనేది మనకి కమిషన్గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 4000 రూపీస్. సో ఈ 4000 రూపీస్ అనేది ఏ విధంగా మనకి ఇక్కడ వస్తుందని చూద్దామండి. ఒక 5% అనేది టీడీఎస్ రూపంలో కంపెనీ పే చేస్తుందండి. మనందరం కూడా ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో ఆ ఇన్కమ్ మీద 5% టీడీఎస్ అంటే మనకి ఒక 200 రూపీస్ అనేది మన పేరు మీద మన పాన్ కార్డ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 200 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో 4000 రూపీస్లో 5% 200 రూపీస్ అనేది టీడీఎస్. అలాగే ఇంకొక 10% రీపర్చేస్ ఫండ్ కింద. సో వెరీ సూన్ మన యొక్క సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయండి. సో ఆ సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ని కూడా మనము మరలా డబ్బు పెట్టి మనము కొనుక్కోవడం కాకుండా మనకొచ్చిన ఆదాయంలోనే ఒక రీపర్చేస్ ఫండ్ 10% అంటే 400 రూపీస్ అనేది మనకు వచ్చిన ఇన్కమ్లోంచి డిడక్ట్ చేసి మన వ్యాలెట్కి రీపర్చేస్ ఫండ్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ 400 రూపీస్ ద్వారా మనము మన సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లీడర్స్. అదేవిధంగా ఇంకొక 10% అనేది అడ్మిన్ ఛార్జెస్ కింద అంటే 400 రూపీస్. ఈ 400 రూపీస్ అనేది కంపెనీ యొక్క ఆపరేషన్స్కి అలాగే కంపెనీ మెయింటెనెన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా కూడా సక్రమంగా రన్ చేయడం కోసం ఒక 10% 400 రూపీస్ అనేది కంపెనీ అడ్మిన్ ఛార్జెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా 4000 రూపీస్ మనకు వచ్చిన పేఅవుట్ అనేది 1000 రూపీస్ డిడక్ట్ అయ్యి 200 టీడీఎస్ 400 రూపీస్ రీపర్చేస్ ఫండ్ కింద మన వ్యాలెట్ క్రెడిట్ అవుతుంది. ఇంకొక 400 అనేది అడ్మిన్ ఛార్జెస్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా 1000 డిడక్ట్ అయ్యి 3000 రూపీస్ 3000 రూపీస్ అనేది మన వ్యాలెట్కి నెక్స్ట్ డే బై 10 o'clock కల్లా మన వ్యాలెట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పేఅవుట్ స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్గా చాలా ట్రాన్స్పరెన్సీగా అందరికి కూడా ఇస్తూ మన కంపెనీ అనేది ముందుకు వెళ్తుందండి. ఇక్కడ క్యాపింగ్ వచ్చి మ్యాక్సిమం 75% అంటే మనకు వచ్చిన 4000లో 25% అనేది డిడక్షన్స్ పోయి 75% అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది పేఅవుట్ స్ట్రక్చర్ అండి. సో ఎక్కడా కూడా బయట మార్కెట్లో చూస్తే ఎక్కడా కూడా 4000 రూపీస్ అనేది మనకి ఎక్కడా కూడా రెఫరల్కి లేదండి. చాలా చాలా వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఒక్క పర్సన్ రెఫర్ చేసినా మనకి 4000 రూపీస్ అనేది కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట కంపెనీలో చూసుకుంటే బోత్ సైడ్ మ్యాచింగ్ అవ్వాలి, లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ అయితే ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సో డిఫరెంట్ ఎంఎల్ఎన్ సిస్టంలో చాలా చాలా తక్కువ రెఫరల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మనం చేసే బిజినెస్ చాలా ఎక్కువ చేస్తాం కానీ మనకిచ్చే ఇన్కమ్ మాత్రం చాలా వెరీ లెస్ అని చెప్పొచ్చు. కానీ మన కంపెనీలో పనికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి ఒక్క కస్టమర్కి లీడర్కి అనే ఉద్దేశంతో 4000 రూపీస్ అనేది రెఫరల్ ఇన్కమ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4000 రూపీస్లో ఒక 400 రూపీస్ మాత్రమే కంపెనీకి వెళ్తుందండి. రిమైనింగ్ 3600 రూపీస్ కూడా మనకే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 3600 రూపీస్ మరలా మనకే రావడం జరుగుతుంది. సో అలా 80% అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో మనందరికి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది ఇది? ఈ 7.13 crores ఇన్కమ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లోనే ఉంది లీడర్స్. మనం ఎంత విగరస్గా ఎంత ఫాస్ట్గా మనం ఇక్కడ బిజినెస్ చేస్తే అంత ఫాస్ట్గా ఈ 7.13 crores రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ సపోజ్ జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా 1 day టైం తీసుకుంటే అంటే 24 hours టైం తీసుకుంటే వారు ఏదైతే వాళ్ళ ఇద్దరిని రెఫర్ చేయాలో వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో ఒక 2 personsని రెఫర్ చేయడానికి 1 day టైం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా 18 రోజుల్లో లీడర్స్ 18 రోజుల్లో ఈ 7.13 crores రూపీస్ ఇన్కమ్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ట్రిప్స్ అన్నీ కూడా మనము అచీవ్ చేయడానికి అవకాశం ఉంది.
ఓన్లీ 18 డేస్. సో ఈరోజు మీరు జాయిన్ అయ్యారు, మీ ఐడిని యాక్టివేషన్ చేసుకున్నారు. మీరు జాయిన్ అయిన కాంచి 24 అవర్స్లో ఒక ఇద్దరిని రెఫర్ చేసినట్లయితే ఆ ఇద్దరు కూడా ఆ నెక్స్ట్ 24 అవర్స్లో ఇంకొక ఇద్దరిని రెఫర్ చేస్తూ ఒక్కొక్కరు కూడా అలా ముందుకు వెళ్ళినట్లయితే 18 డేస్ లీడర్స్ 18 రోజుల్లోనే మనము ఈ యొక్క 7.13 crores అనేది మనం 18 రోజుల్లోనే మనం ఎర్న చేసే అవకాశం ఉంది లీడర్స్. 1 డేలో నేను రెఫర్ చేయలేను సార్, 1 డేలో నేను ఇద్దరిని రెఫర్ చేయలేను అనుకుంటే, సపోజ్ మీరు 15 డేస్ టైం తీసుకుంటే, మీరు ఇద్దరిని రెఫర్ చేయడానికి 15 రోజులు టైం తీసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని రెఫర్ చేయడానికి 15 రోజులు టైం తీసుకున్నట్లయితే మీకు ఈ 1 ఏదైతే చెప్తున్నామో మనం 7.13 crores అనేది ఏదైతే చెప్తున్నామో మనం ఇప్పుడు ఈ 7.13 crores అనేది మనము 9 months టైంలో తీసుకోవచ్చు లీడర్స్. మనం అందరం కూడా ఇప్పుడు 15 డేస్ టైం తీసుకున్నట్లయితే 9 monthsలో మనము ఈ 7.13 crores రూపీస్ అనేది ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఇది కాదు సార్, ఈ 15 రోజుల్లో కూడా నేను రెఫర్ చేయలేను ఇద్దరిని అనుకుంటే, పోనీ మీరు 1 month టైం తీసుకోండి. సో 1 month టైం అంటే 30 డేస్ టైం తీసుకున్నట్లయితే మీరు ఇద్దరిని రెఫర్ చేయడానికి 30 డేస్ టైం తీసుకున్నట్లయితే మీకు 18 months అండి. 18 monthsలో మీరు ఈ యొక్క 7.13 crores అనేది మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంది. 18 months టైం. సో మీరు 18 డేస్లో తీసుకుంటారా, లేదా 9 monthsలో తీసుకుంటారా, లేదా 18 monthsలో తీసుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది లీడర్స్. మనందరం కూడా సమిష్టిగా ఫాస్ట్గా మన బాధ్యత ఏదైతే ఉందో 2 members దాన్ని కంప్లీట్ చేసినట్లయితే వెరీ సూన్ మనము ఈ 7.13 crores రూపీస్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంది లీడర్స్. సచ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అనేది మనకి లక్పతి సార్ అందించడం జరిగిందండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో వై జాయిన్ అస్ ఫర్ న్యూ మెంబర్స్, మనం ఎందుకు ఇక్కడ మన సిస్టంలో జాయిన్ అవ్వాలి. సో బీ యువర్ ఓన్ బాస్, మీరు ఇక్కడ మీకు మీరే బాస్. స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. మీ ఓన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోండి, మీకు మీరే బాస్. ఇక్కడ మీకు ఎవరి బాస్ లేరు. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చండి. మన ఓన్ నెట్వర్క్ని మనం బిల్డ్ చేసుకున్నట్లయితే మనకు మనమే బాసు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా మనం లీవ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఈవెన్ వైల్ యూ స్లీప్, మీరు నిద్రపోతున్నా సరే మీకు ఆటోమేటిక్గా మీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా మనం ట్రూవేవ్లో జాయిన్ అవ్వాలి. సో ఎక్స్క్లూజివ్ బొనాంజాస్ అండ్ రివార్డ్స్, సో లైక్ గోల్డ్ కాయిన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఫ్రీ ప్రొడక్ట్స్, సో హెల్త్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మన ఇంటికి రావడం జరుగుతుంది. సో దీనికోసం మనం మన సక్సెస్ వేవ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సో యువర్ నాట్ అలోన్, మీరు ఒక్కరే లేరండి ఇక్కడ, మీతో పాటుగా కూడా సక్సెస్ వేవ్ కమ్యూనిటీ అనేది ఉన్నది. సో టుగెదర్ మీరు అలాగే సక్సెస్ వేవ్ కమ్యూనిటీ టుగెదర్ కలిసి మనం ఇక్కడ వర్క్ చేస్తూ టుగెదర్ మనము ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది ట్రూ వేవ్ మార్కెటింగ్. సో దట్స్ వై ప్రతి ఒక్కరు కూడా మన సిస్టంలో జాయిన్ అవ్వాలి. ఈ రకంగా మనము మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.